అనకాపల్లి జిల్లా చోడవరం వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కూటమి నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ దేవాలయం వెలుపల మీడియా సమావేశం నిర్వహించారు. తిరుమల లడ్డూపై చంద్రబాబు అపచారం చేశారని ఆరోపించారు. చంద్రబాబు ఊబిలో పడి కొందరు తప్పుడు కథనాలు వేశారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్కి ఎప్పుడూ లేని విధంగా సనాతన ధర్మం గుర్తుకొచ్చిందని ఆక్షేపించారు. పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ కూడా ఒక పిలుపునివ్వడం జరిగింది. ఏదైతే 2024 సంవత్సరంలో ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద రాజకీయ కుట్రకి వారు తెరలేపారు. దానికి ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి హిందువులకి అత్యంత గొప్ప పుణ్యక్షేత్రం అయినటువంటిది కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదాన్ని దాంట్లో జంతు కొవ్వు కలిసిందని కేవలం రాజకీయ అవసరాల కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లడానికి ఒక రాజకీయ కుట్రను తెరలేపారు. దాని మీద లేనిపోయినటువంటి ఆరోపణలు చేసి దాని మీద రాజకీయంగా లబ్ధి పొందాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం మీద బురద జల్లాలనేటువంటి ఒక ప్రయత్నానికి వారు తెరలేపి తర్వాత మేము కూడా ఈ తప్పుడు ప్రచారాన్ని అడ్డుకట్ట వేయాలని చెప్పి ఆ సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద మందలించి సిబిఐ ద్వారా సిట్ ని నియమించి ఒక కమిటీని వారు వేయడం జరిగింది. ఈ రోజు సిట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ఎక్కడా కూడా తిరుపతి ప్రసాదంలో జంతు కొవ్వు లేదు అనేటువంటిది వారి నిర్ధారణ రావడం జరిగింది. మొదట్లో మేము కూడా చెప్పాం, ఎన్డీడీబీ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ కానీ లేదా నెల్లూరులో ఉన్నటువంటి ల్యాబ్లు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ కానీ ఎక్కడా కూడా మీరు ఏం చేసావు, మీరు లేనిపోయినటువంటి తప్పుడు ఆరోపణలు ప్రసాదం మీద చేస్తున్నారు అనేటువంటి మాట చెప్పడం జరిగింది. ఈ రోజు ఏదైతే వారు దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్ లో ఎక్కడా కూడా యానిమల్ ఫ్యాట్ అనేటువంటిది లేదు, ఇది ఒక విష ప్రచారం అనేటువంటి మాట ప్రపంచానికి తెలియజెప్పేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. అంటే రాజకీయ అవసరాల కోసం కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదాన్ని కూడా మీరు నీచ రాజకీయాలకు వాడుకునేటువంటి దుస్థితికి ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మీరు ముందుకొచ్చారంటే అంటే మీకు దేవుడి మీద భయం, దేవుడు అంటే భయం లేదు.